మేడం ఏం చేస్తున్నారు? రాగి ముద్ద మటన్. రాగి ముద్ద మటన్. రాగి ముద్ద రాగి పిండి అది జొన్న పిండి సద్ది పిండిలో ఉంది అది. రాగి పిండి ఫ్రెండ్స్, ఈ రాగి పిండి వచ్చి మాకి అంగన్వాడీ స్కూల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఏ పిండి అనుకున్నారు? రాగి పిండి అనేది. చూడండి, రాగి పిండిలోకి ఏం చేసినావు? మటన్. మటన్. ఓకే, చూపిస్తావా? మటన్ చేసినావా? చూపించు మరి. ఓకే, చూపిస్తారా? చూడండి ఫ్రెండ్స్, మటన్ కుర్మా అంట. ఎలా చేసిందో తిని చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావుడా? ఏడు నువ్వు ఆడ వాళ్ళకి హాయ్ చెప్పు. బాయ్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? మరి హాయ్ చెప్పు, మరి బాగా చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మరిగేటప్పుడైతే అన్నం వేస్తున్నాం ఫ్రెండ్స్. అన్నం వేస్తే రాగి ముద్దలోకి వచ్చి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బాగా. మళ్ళీ ఎక్కువ వేరే చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేసుకోవాలి. అన్నం వేసినాక ఒక 10 నిమిషాలు అయితే బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నము ఇలా మరిగేటప్పుడైతే మనం ఇప్పుడు పిండి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పుడైతే కొత్తిమీర మసాలా వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే గరం మసాలా వేస్తుంది ఫ్రెండ్స్. ఏది వేసినావు? అల్లం పేస్ట్, కొత్తిమీర అన్ని వేసిందండి ఫ్రెండ్స్. మిక్స్ చేసి ఇప్పుడు పైన కొత్తిమీర వేసి మరిగిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్. పిండి వేస్తూ దీంతో ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. కొంచెం కొంచెం పిండి వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఇలా చేస్తూ ఉండాలా, మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఉండలు ఉండలుగా వచ్చిందంతా పగిలిపోతుంది ఫ్రెండ్స్. పిండి వేసిన తర్వాత బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం ఎసురు మాదిరిగా వాటర్ ఉండాలి ఫ్రెండ్స్. వాటర్ ఉంటే కొద్దిగా పిండి మగ్గాలి. ఒక గిన్నె పిండికి 3 గిన్నెలు నీళ్ళు పెట్టాలి. ఒక గిన్నె పిండికి 3 గ్లాసులు నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్. అంటే మనం కప్పు అయినా గ్లాస్ అయినా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ గిన్నె అయినా కప్పు గ్లాస్ అయినా దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 గ్లాసులు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో చాలా చేసేలోపు మా అబ్బాయి చూడండి హాయ్ చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు. బాగా చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే కదా వీడియో చాలా చేసింది, అప్పుడే బాయ్. అదే కాశీని తాసి అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఏడు కాశీ ఏడది లోపల ఉండదా? ఏడది లోపల కాశీ లేదు, లోపల ఉండదు. పడుకుంటావా? ఎక్కడక్కయింది మేడం? ఎమ్మి రాగి ముద్దు. ఎమ్మి రాగి ముద్దు తింటావా లేదా? నువ్వు తింటావా లేదా? నువ్వు
నువ్వు తింటావా లేదా? అమ్మ తింటావా లేదా? నువ్వు తింటావు కదా? అమ్మమ్మ అనాలి. ఓకే ఫ్రెండ్స్, రాగి ముద్ద అయితే తయారైపోయింది. మనం ఇలా ఉండలుగా కట్టించుకోవాలా, లేకపోతే ఇలాగే తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉండలు కట్టుకుంటే మాకు సరిపోదు. ఇలాగే తీసుకొని గంటతో తీసుకొని తింటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పల్తాగా చేసింది. ఎందుకంటే మా బాబుకు తినిపిస్తున్నాం ఫ్రెండ్స్, అందుకోసం ఇంత పల్తాగా చేసినాము. మేము తినేలోపు మొత్తం ఇంకా గట్టిగా గడ్డగట్టేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పిండి మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో. కుకు మా అమ్మ జీవితానికి కుకు. మా బాబు అంటే చాలా అల్లరి చేస్తున్నట్టు ఫ్రెండ్స్. చూడండి ఎలా తిరుగుతున్నాడు. కాలు కాలుతా అనేది లేదు, చేతులు కాలుతా అనేది లేదు. ముజీ ఎట్లున్నది? బాగుందా? బాగుందండి ఫ్రెండ్స్. సూపర్ ఉందంట. సూపర్ సూపర్ సూపరా? బాగుందా? బాగుందంట ఫ్రెండ్స్. అంతే అంతే ఫ్రెండ్స్, అంతే అంట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి. Hey there. Subscribe to my channel and also press this bell icon. తిని ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు అయిందా, కారం అయిందా, టేస్ట్ సరిపోయిందా లేదో చూసి చెప్తాను. సరిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఉప్పు, కారం, మసాలా మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. బుజ్జిపో బాగుంటుందా? బాగున్నాడు ఫ్రెండ్స్. అప్పుడే తిన్నాడు కదా, బాగుంది అంటున్నాడు. సూపర్ అయితే అయింది. ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకుని తినండి. నెక్స్ట్ టైం మటన్ ఎలా చేసాము నెక్స్ట్ టైం వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. చూడండి. Hey there. Subscribe to my channel and also press this bell icon.